చెప్పను బ్రదర్. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. The hero is someone who cuts away the forest and removes the smuggle. జొచ్చో నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే. నేను ఎవడికి భయపడ్డానే, నీకు మట్టుకే తెలుసా. కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిప్పు అప్పు పగ తామంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి, అప్పుని తీర్చాలి, పగని సమూలంగా తుంచేయాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీయే. మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతుంది. పైకి అన్ని బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు కుటుంబాల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక వీరి అభిమానుల మధ్యనైతే పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చింది. అలా మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం చేసుకుంటున్నారు. నిజంగానే అల్లు అర్జున్ పుష్ప మూవీతో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడా? పవన్ కళ్యాణ్కి అల్లు అరవింద్కి ఉన్న గొడవేంటి? అసలు ఈ గొడవకి బీజం పడింది అల్లు అర్జున్ భార్య స్నేహ వల్లేనా అనే నమ్మలేని 10 కారణాలని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటి కారణం ఫ్రెండ్షిప్. అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అయిన బన్నీ వాస్కి మంచి స్నేహితుడు. ఇతను గీతా ఆర్ట్స్లో కో ప్రొడ్యూసర్గా పనిచేస్తూ ఆర్య, మగధీర లాంటి మూవీస్కి కూడా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. ఇక బన్నీ వాసుది అల్లు అరవింద్ ఊరైన పాలకొల్లు కావడంతో అల్లు ఫ్యామిలీకి ఇతను క్లోజ్గా ఉండేవారు. అలా గీతా ఆర్ట్స్లో 100% లవ్, కొత్త జంట, గీతా గోవిందం, పక్కా కమర్షియల్ అని 23 మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్గా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్టార్ట్ చేయడంతో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న బన్నీ వాసు అల్లు ఫ్యామిలీ సపోర్ట్తో ఈజీగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా 2015లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో మాట్లాడి బన్నీ వాసుని పార్టీ పనుల్లో జాయిన్ చేసుకోమని చెప్పి తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని, తను ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడని చెప్పగా అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుండి బన్నీ వాసు జనసేన పార్టీకి తనదైన సేవ చేస్తూ పార్టీకి ఫండ్స్ ని కూడా ఇవ్వడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ 2019 ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందని తెలుసుకున్న అల్లు అర్జున్ బన్నీ వాసుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడగగా అందుకు పవన్ కళ్యాణ్ తనకి ఏం చేయాలో తెలుసని, మీ నాన్న మా అన్నకి అడ్వైజ్ ఇచ్చి రాజకీయంగా నష్టం కలిగించాడు, నువ్వు నాకు అడ్వైజ్ ఇచ్చి నన్ను ఏం చేయాలనుకుంటున్నావని తన తండ్రిని తనని అవమానించడంతో అల్లు అర్జున్ తట్టుకోలేక బన్నీ వాసుని ఆ పార్టీ నుండి దూరం పెట్టాడు. అలా అప్పటి నుండి అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య చిన్నగా మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక రెండో కారణం కెరియర్. నిజానికి చిరంజీవి గారి వల్లే ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఎదిగింది. అలా అల్లు అర్జున్ 2001లో చిరంజీవి గారితో డాడీ మూవీలో చిన్న పాత్ర చేయడం ద్వారా ఇండస్ట్రీలో తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి గారి మేనల్లుడు అనే పేరుతోనే ఆ మూవీ కొంతవరకు హిట్ అయింది. ఇక అలా ఆర్య, బన్నీ, హ్యాపీ, పరుగు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన అల్లు అర్జున్ కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడుతూ తను చిరంజీవి వల్లే సినిమాల్లో ఎదిగాడని, తనకి చిరంజీవే ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. అలా ఆ తర్వాత రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీస్ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అల్లు అర్జున్ కి సక్సెస్ అనే నషా ఎక్కింది. ఇక ఈ టైంలోనే తన ఫ్రెండ్ బన్నీ వాసు కోసం పవన్ కళ్యాణ్ తో గొడవపడి సరైనోడు సక్సెస్ మీట్ వేదికపై పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని మెగా ఫ్యాన్స్ కేకలు వేయడంతో అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన అల్లు అర్జున్ ఒక్కసారిగా కోపంతో చెప్పను బ్రదర్ చెప్పను అని రియాక్ట్ అవ్వడంతో అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వినిపించడం మొదలయ్యాయి. ఇక మూడో కారణం అల్లు అరవింద్. చిరంజీవి గారు ఈ రోజు ఇంతలా సక్సెస్ అవ్వడానికి తన కృషి, టాలెంట్, పట్టుదల ఒక కారణమైతే అరవింద్ గారి స్టోరీ సెలెక్షన్, టెక్నికల్ టీం, ప్రొడక్షన్ లాంటి విషయాలు కూడా చిరంజీవి గారిని మెగాస్టార్ని చేశాయి. దీంతో అప్పటి నుండి అరవింద్ గారే చిరంజీవి గారి డేట్స్ చూసుకుంటూ ప్రతి విషయంలోనూ తనే నిర్ణయం తీసుకునేవారు. ఇక అలా చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో తను రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతారని అరవింద్ గారు అడ్వైజ్ ఇవ్వగా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అలా 2009 ఎలక్షన్స్లో చిరంజీవి గారు పోటీ చేయగా మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లను గెలిచింది. దీంతో నెక్స్ట్ ఎలక్షన్స్లో చిరంజీవి గారు సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ పార్టీ స్టార్ట్ అయిన 2 ఏళ్లకే అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నారని, అందుకోసమే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేపించి చిరంజీవి గారికి టూరిజం మినిస్టర్ గా పదవినిప్పించారనే వార్తలు రావడంతో చిరంజీవి గారు ప్రజల నుండి చాలా వరకు వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఇది
ఇదంతా అల్లు అరవింద్ గారి సలహా సూచనల వల్లే జరిగిందని అప్పటి నుండి తరచూ ఇతన్ని విమర్శించడం మొదలెట్టారు. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో గొడవ పడితే తన కొడుకు కెరియర్కి ప్రాబ్లం అవుతుందని ఆలోచించిన అల్లు అరవింద్ గారు అప్పటి నుండి మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కి తన కొడుకుని తీసుకెళ్తూ ఆ గొడవల్ని తగ్గించే ప్రయత్నం చేసేవారు. ఇక ఈ కారణం వల్లే 2019 ఏపీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగడంతో అల్లు అర్జున్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్ కూడా చేయడంతో ఇరు కుటుంబాలు కలిసిపోయాయని అందరూ అనుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఒక్క సీటుకే పరిమితమయ్యారో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ రాజకీయాల్ని వదిలేసి సినిమాలు చేసుకుంటే 2 రాళ్లని వెనకేసుకోవచ్చని చెప్పడంతో వీరి మాటల్ని సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. 4వ కారణం సక్సెస్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 2019లో ఓడిపోయారో అప్పటి నుండి అల్లు అర్జున్ తనకి ఫ్యానిజం లేదని, అలాంటిది ఉండుంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచేవాడని, దీంతో తనకంటూ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ రావడం, ఆ మూవీ రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ రావడమే కాకుండా బెస్ట్ యాక్టర్గా ఇతనికి నేషనల్ అవార్డు కూడా రావడంతో అప్పటి నుండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని విమర్శించడం మొదలెట్టాడు. అలా అల్లు రామలింగయ్య గారి 100వ శత జయంతి సందర్భంగా స్టేజ్ పై మాట్లాడుతూ ఈరోజు మెగాస్టార్ అయినా వేరే ఏ స్టార్ అయినా మా తాత దయ వల్లే ఎదిగారని యాటిట్యూడ్గా చెప్పడంతో అక్కడే ఉన్న రామ్ చరణ్ తట్టుకోలేక స్టేజ్ మీద కొంతవరకు తన కోపాన్ని చూపించడం జరిగింది. దీని కారణంగానే అప్పటి నుండి రామ్ చరణ్ అల్లు అర్జున్ని దూరం పెట్టాడనే చెప్పొచ్చు. ఇక అలా అల్లు అర్జున్ మాటల్ని విన్న మెగా ఫ్యాన్స్ మీ తాత ఒక కమీడియన్, అతను చిరంజీవి గారి టాలెంట్ హార్డ్ వర్క్ చూసి అల్లుడిని చేసుకున్నారే గాని అతని వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు కాలేదని సోషల్ మీడియాలో విమర్శించడంతో మెగా మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఇక ఈ టైంని వినియోగించుకున్న అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్ళైనా మీరు చూపించే ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు అని చెప్పడంతో అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ తొక్కేస్తుందని భావించిన కొంతమంది అల్లు అర్జున్ ఆర్మీగా మారారు. ఇక 5వ కారణం పవన్ కళ్యాణ్. 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఎలాగైనా గెలవాలని కూటమిగా చేరి రాష్ట్రం మొత్తం తిరుగుతూ జనాల కష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండేవారు. ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ నాగిని భర్త శిల్పా రవీందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వైసీపీ తరపున నంద్యాలలో ప్రచారం చేయడం మొదలెట్టాడు. దీంతో మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇలా మారడానికి అతని భార్య స్నేహారెడ్డి కూడా ఒక కారణమనే వార్తలు వినిపించాయి. అలా ఈమె తండ్రి కూడా రాజకీయాల్లో ఉండడం, ఆర్థికంగా ఉన్నత కుటుంబం నుండి రావడంతో పెళ్ళైనప్పటి నుండి ఈమెకి మెగా ఫ్యామిలీతో పెద్దగా బాండింగ్ ఉండేది కాదని, ఉపాసన బర్త్డేకి, వెడ్డింగ్ యానివర్సరీకి మహేష్ బాబు, నమ్రత, ఎన్టీఆర్ భార్య ప్రణతి లాంటి వారు సోషల్ మీడియాలో విషెస్ని తెలియజేసిన స్నేహారెడ్డి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ మీదున్న కోపంతోనే స్నేహారెడ్డి నంద్యాలలో శిల్పా రవీందర్ రెడ్డి ప్రచారంకి తన భర్తని పంపించింది అనే వార్తలు కూడా వినిపించాయి. 6వ కారణం నాగబాబు ట్వీట్. ఇక అలా రోజుకి కుటుంబ గొడవలు రాజకీయంగా మలుపు తీసుకోవడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. దీంతో నాగబాబు ట్వీట్ చేస్తూ నువ్వు వెళ్లే దారి పద్ధతి సరైనది కాదనుకో, ఆ విషయాన్ని త్వరగా తెలుసుకొని రియలైజ్ అవ్వాలి, లేదని అలాగే చాలా దూరం వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రాలేవు అని అల్లు అర్జున్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా పోస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ఆర్మీ దీన్ని సీరియస్గా తీసుకొని ఆ మధ్యలో వరుణ్ తేజ్ యొక్క సినిమా కెరియర్ గురించి విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకొని నాగబాబు ఒక ప్రెస్ మీట్లో తమతో ఉంటూనే ప్రత్యర్థులకి పనిచేసేవారు సొంత వారైనా పరాయి వారని, బయట వారైనా మాకు సపోర్ట్ చేస్తే సొంత వారే అని చెప్పడంతో ఇక వీరి గొడవలకి ఫుల్ స్టాప్ పడవని అందరూ డిసైడ్ అయ్యారు. 7వ కారణం కూటమి విజయం. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూటమిగా చేరి 21 సీట్లకి 21 సీట్లను గెలవడంతో డిప్యూటీ సీఎం పదవీ ప్రమాణ స్వీకారం కోసం ఒక డేట్ని ఫిక్స్ చేశారు. అలా ఆ ఫంక్షన్కి ప్రధాని మోడీ నుండి VVIPsని ఇన్వైట్ చేయగా ఆ ఫంక్షన్కి సంబంధించిన ఇన్విటేషన్ని అల్లు అర్జున్కి కూడా పంపడం జరిగింది. ఇక జూన్ 12న కేసరవెల్లి ఐటీ పార్క్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, సురేఖ గారు, నాగబాబు, సాయిధరం తేజ్, నిహారిక, శ్రీజ, అఖిర, ఆద్య అని అందరూ పాల్గొనగా అల్లు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక అల్లు అరవింద్ ఈ ఫంక్షన్కి వచ్చి 2 ఫ్యామిలీల మధ్య ఉన్న గొడవలకి ఫుల్ స్టాప్ పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అల్లు ఫ్యామిలీ రాకపోయేసరికి ఈ గొడవలు ముదిరి తారాస్థాయికి వెళ్ళాయి. ఎంతలా అంటే 2024 ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 మూవీని పవన్ కళ్యాణ్ పొలిటికల్ సక్సెస్ తో డిసెంబర్ 5కి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 8వ కారణం మెగా ఫ్యామిలీతో విరోధం. అల్లు అర్జున్ వల్ల నెటిజన్లు ఇరు కుటుంబాలని విమర్శించడంతో మెగా
ఫ్యామిలీలో ఉన్న వారు ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ని కూడా విమర్శించడం మొదలెట్టారు. అలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పుడున్న హీరోలు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేసి సినిమాలు చేస్తున్నారని, అలాంటి పాత్రలు చేయడానికి తను చాలా ఇబ్బంది పడతాడని, దీనివల్ల జనాలకి ఏం సందేశం ఇస్తున్నారని చెప్పడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక చిరంజీవి గారు కూడా స్పందిస్తూ ఎవరికి వారు సొంతంగా ఎదగాలి, ఎప్పుడు మా నాన్న మా తాత అని ఈవెంట్స్ లో మాట్లాడడం తనకి నచ్చదని, ఎవరికి వారు ఇండివిజువల్ గా తమ ఇమేజ్ ని పెంచుకోవాలి, మెగా ఇమేజ్ నుండి బయటపడితే అంతకంటే తనకి ఆనందం ఏముంది అని అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఇక వరుణ్ తేజ్ కూడా మట్కా మూవీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నేను నా పెద్దనాన్న బాబాయ్ గురించి మాట్లాడడానికి గర్వపడుతున్నా, అయితే మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎవరి సపోర్ట్ తో ఇంతలా ఎదిగాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అలా చేయకపోతే నువ్వు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదని వరుణ్ తేజ్ అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇక అలా సాయి ధరమ్ తేజ్ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ రాలేదో నెక్స్ట్ డే నుండి అల్లు అర్జున్ని అతని భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసి వీరితో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక నిహారిక కూడా స్పందిస్తూ మా చరణ్ అన్న సినిమా ఆస్కార్ కి వెళ్ళింది, మా పెద్దనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యాడని ట్వీట్ చేస్తూ నేషనల్ అవార్డు విన్ అయిన అల్లు అర్జున్ పై ట్వీట్ చేయకపోవడంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీని దూరం పెడుతుందనే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక 9వ కారణం కాంప్రమైజ్. అల్లు అర్జున్ 3 సంవత్సరాలుగా కష్టపడి చేసిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 మూవీ రిలీజ్ చేయకుండా ఆపుదామని, రిలీజ్ అయితే స్క్రీన్స్ కూడా చింపేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఇది చూసిన సుకుమార్, అల్లు అరవింద్ గారు మెగా ఫ్యామిలీతో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యారు. లేదంటే 300 కోట్లతో నిర్మించిన మూవీ నష్టాల్ని చూడాల్సి వస్తుందని చెప్పగా సినిమా బాధలు తెలుసున్న మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం మొదలెట్టారు. అలా నాగబాబు పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పగా సాయి ధరమ్ తేజ్ పుష్ప టీమ్ కి విషెస్ ని తెలియజేశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ట్వీట్ చేయడంతో ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని చూపించాలని మెగా అభిమానులు డిసైడ్ అయ్యారు. ఇక 10వ కారణం పుష్ప 2 మూవీ. అల్లు మరియు మెగా ఫ్యామిలీ కాంప్రమైజ్ అవ్వడంతో ఇక పైన అన్ని సెట్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ హిందీ, తమిళ్, మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంటే తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందుకు కారణం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో మెగా ఫ్యామిలీని విమర్శించడమే. అలా ఆ మూవీలో ఎవర్రా బాస్, వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాస్ అనే డైలాగ్ ని అల్లు అర్జున్ చెప్పడంతో చిరంజీవి గారిని ఇండస్ట్రీలో అందరూ బాస్ అని పిలుస్తారు కాబట్టి చిరంజీవి గారిని, రామ్ చరణ్ ని, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆ డైలాగ్ ని పెట్టాడనే వార్తలు హల్చల్ అయ్యాయి. అంతేకాకుండా నువ్వు ఎక్కువగా వాగితే అనంతపూర్కి తీసుకెళ్లి గుండు కొట్టిస్తా అనే డైలాగ్ ని చెబుతూ పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో అల్లు అర్జున్ అతని ఫ్యాన్స్ ఆక్రోశానికి గురయ్యాడు. ఇక ఇది మాత్రమే కాకుండా పావలా % వాటాగాడివి, నీ మాట ఎవర్రా వినేది అని పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ రామ్ చరణ్ ఎప్పుడు తనతో తీసుకెళ్లే కుక్క పిల్ల లాంటి కుక్కని ఆ మూవీలో చూపిస్తూ రామ్ చరణ్ ని కూడా ఇండైరెక్ట్ గా విమర్శించడంతో పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ హర్ట్ అయి ఈ మూవీని ఫ్లాప్ చేయడానికి ఏమేం చేయాలో అన్ని విధాలుగా వారు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా పుష్ప 2 దెబ్బతో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఎప్పటికీ కలవరనే టాక్ కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. ఫోక్స్, మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదనేది, మన మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదనేది, మన వాదన చెబుతుంది మనకి జ్ఞానం ఎంతుందనేది. ఇది ఫోక్స్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవల్లో 10 కారణాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.